బెంగళూరు హైవే ఇలా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ ఏరియాలో ఏ ప్రైస్లో ఉంది, అక్కడ గజం మనకి వాల్యూ తీసుకుంటే, ఎకరాలలో తీసుకుంటే ఎన్ని లక్షల్లో ఉంది. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, అందరికి తెలుసు బెంగళూరు హైవే అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేజర్గా. సో మనందరికి తెలుసు ఆల్రెడీ అలా హైదరాబాద్ లోపలంతా కూడా 158 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ రావడంతో బాగా డెవలప్మెంట్ అయిపోయింది. కానీ ఇటు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా మనకి ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, 5400 ఎకరాల్లో ఉండడం, ఇలా ప్రపంచంలోనే సర్వీస్లో నెంబర్ 1 ఉండడం, ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు మనం. ఈ బెంగళూరు హైవేలో బేస్ చేసుకుంటే మనకి అప్ టు ఏదైతే మనకి తిమ్మాపూర్ వరకు 111 జియో ఉంటుంది. మనకు తెలుసు అక్కడ వరకు పెద్దగా డెవలప్మెంట్స్ ఏం లేవు. సమతామూర్తి విగ్రహం కూడా మనకి ఈ 111 జియోకి దగ్గరలో ఉండడం, సో ఇది కూడా ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ జరుగుతుంది మనకి. కొందూరులో కూడా కొనొచ్చు మనం. కొందూరులో టౌన్కి నియర్ బై కూడా బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను చూసినా చాలా బాగుంది. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. బెంగళూరు హైవే ఇలా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కని విని ఎరుగని స్థాయిలో బెంగళూరు హైవే డెవలప్మెంట్ కాబోతుంది. బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫేనా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ హైవేలో ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయా? కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా యాడ్ అయినాయా? నెక్స్ట్ ఇక్కడ ఇంకేమైనా డెవలప్మెంట్లు రాబోతున్నాయా? ఈ ఏరియాలో ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? సో బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపేర్ టు అదర్ హైవేస్ ఎంత ఫాస్ట్గా రిటర్న్ పెరగవచ్చు? అండ్ ఈ హైవేలో కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ ఏరియాలో ఏ ప్రైస్లో ఉంది, అక్కడ గజం మనకి వాల్యూ తీసుకుంటే, ఎకరాలలో తీసుకుంటే ఎన్ని లక్షల్లో ఉంది. సో వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ దీంతో పాటు ఏంటంటే, ఇప్పుడు షాద్నగర్ అండ్ షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో ఎక్కడ మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ కొనుక్కుంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, అందరికి తెలుసు బెంగళూరు హైవే అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేజర్గా. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చినా కూడా అవుటర్ రింగ్ కూడా అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే షాద్నగర్ అనేది జస్ట్ మనకి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనందరికి తెలుసు ఆల్రెడీ అలా హైదరాబాద్ లోపలంతా కూడా 158 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ రావడంతో బాగా డెవలప్మెంట్ అయిపోయింది. కానీ ఇటు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా మనకి ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, 5400 ఎకరాల్లో ఉండడం, ఇలా ప్రపంచంలోనే సర్వీస్లో నెంబర్ 1 ఉండడం, ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు మనం. అండ్ ఫ్యూచర్లో ఇది ఇంకా రాను ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా పెరగబోతుంది ఇక్కడ. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి ఈ హైవేకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దీన్ని బేస్ చేసుకునే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది, ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఇది కూడా 2 లైన్స్ కాస్త ఇప్పుడు 4 లైన్స్ ఎక్స్పాన్షన్ అయిపోయింది ఆల్రెడీ. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే మనకి 2 లైన్స్ నుంచి ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఎంఎంటీఎస్ కనెక్షన్ అనేది అప్ టు మనకి మహబూబ్ నగర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇది కూడా మనందరికీ తెలుసు. అండ్ ఆ తర్వాత బెంగళూరు హైవే ఏంటంటే ఇంతకుముందు మనకి 4 లైన్స్ ఉండే, ఇప్పుడు 6 లైన్స్ వరకు కూడా స్టార్ట్ అయింది. కానీ గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇది 12 లైన్స్ ఎక్స్పాన్షన్ చేయాలి. సో 12 లైన్స్ ఎక్స్పాన్షన్ చేయాలని కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే ఇది మనకి ఇండియాలో ఫస్ట్ డిజిటల్ హైవే కాబోతుంది. ఎట్లయితే ఓఆర్ఆర్ డెవలప్మెంట్ అయిందో, మనకి ఓఆర్ఆర్ మీద ఎట్లయితే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా అన్ని రకాల ఫెసిలిటీస్తోని, ఎక్కడ కూడా ఏది ఎమర్జెన్సీ ఉంది, ఎంత డిస్టెన్స్లో మనకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఈ హైవేని బేస్ చేసుకొని కూడా కమర్షియల్గా కూడా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కూడా ఎక్కువ బెనిఫిట్ పొందడానికి స్కోప్ ఉన్నటువంటి హైవే బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవేలో బేస్ చేసుకుంటే మనకి అప్ టు ఏదైతే మనకి తిమ్మాపూర్ వరకు 111 జియో ఉంటుంది. మనకు తెలుసు అక్కడ వరకు పెద్దగా డెవలప్మెంట్స్ ఏం లేవు. సమతామూర్తి విగ్రహం కూడా మనకి ఈ 111 జియోకి దగ్గరలో ఉండడం, సో ఇది కూడా ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ జరుగుతుంది మనకి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఇంకో విషయం ఏంటంటే, ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే రాబోతుందో రీజనల్ రింగ్ రోడ్, అది కూడా మనకి బెంగళూరు హైవేలో షాద్నగర్లో మన బూరుగుల విలేజ్ దగ్గర రాబోతుంది. సో ఇక్కడ మనకి 12-13 కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఉందో తిమ్మాపూర్ వరకు, ఈ తిమ్మాపూర్ నుంచి స్టార్ట్ అయితే మనకి తిమ్మాపూర్, కొత్తూర్, నందిగామ, షాద్నగర్. ఈ షాద్నగర్ దాటిన తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే రాయకల్ దాటిన తర్వాత బూరుగుల దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాలానగర్ మండలం
తర్వాత రాజాపూర్ మండలం, తర్వాత జడ్చర్ల మున్సిపాలిటీ. సో రాజాపూర్కి జడ్చర్లకి మధ్యలో పోలేపల్లి సెజ్ ఉంటుంది. ఇది మేజర్గా డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ హైవేలో ఏంటంటే మనకి అప్ టు తిమ్మాపూర్ వరకు పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఏం కనిపించవు. కానీ తిమ్మాపూర్ తర్వాత సమతామూర్తి విగ్రహం ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే ఉందో కొత్తూరు అంతా కూడా వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్. పిఎన్జీ కావచ్చు, జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు, నాట్కు కావచ్చు, ఎల్వి ప్రసాద్, ఏషియన్ పెయింట్స్, ఈ కంపెనీస్ అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయి అక్కడ. దీంతో పాటు జేపీ దర్గా అనేది ఒక టూరిస్ట్ ప్లేస్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇది కూడా మనందరికి తెలుసు. సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. రోడ్స్ అన్నీ కూడా మినిమం 60 feet వైడ్ రోడ్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. కన్స్ట్రక్షన్ డే బై డే పెరిగిపోతుంది అక్కడ. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇది అందరికి తెలుసు ఆల్రెడీ. సో వాళ్ళు 3 చోట్ల పెడుతున్నారు. ఒకటి షాబాద్, ఒకటి షాద్నగర్ ఎలికట్ట, థర్డ్ వచ్చేసి మనకి మేకగూడ జంక్షన్ దగ్గర. సో మేకగూడలో కూడా ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్లో దగ్గరలో ఉంది. దాన్ని బేస్ చేసుకుని పక్కనే మనకి నోవాస్ గ్రీన్, ఏరోలైట్, ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసిందంటే ఎంఎస్ఎన్ ఫార్మా, వీళ్ళది కూడా నియర్ బై ఉన్నాయి. నాట్కో ఫార్మా ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ నియర్ బై ఉన్నాయి. ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది రోజు రోజుకి పెరగబోతుంది. సో దీనివల్ల కూడా సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ అనేది పుంజుకున్నది. ఆ తర్వాత మనం షాద్నగర్ తీసుకుంటే ఏంటంటే మనకి గతంలో మీ అందరికీ తెలుసు అది మహబూబ్నగర్ డిస్టిక్ ఉండే. ఎప్పుడైతే రంగారెడ్డిలో కలిసిపోయిందో అప్పటి నుంచి రేట్లు బాగా పెరగడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే, బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ కమ్మదనం, కేశంపేట, ఆమన్గల్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రూట్లో కూడా అప్ టు మనకి కేశంపేట వరకు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తర్వాత సంగెం, ఎక్లాస్ ఖాన్పేట్ అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చాలామంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే మనకి అప్ టు కొందుర్గు వరకు, షాద్నగర్ బస్ స్టాప్ నుంచి కొందుర్గు వరకు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో కొందుర్గు టౌన్ కూడా వండర్ఫుల్ టౌన్. అది కొందుర్గులో కూడా కొనొచ్చు మనం. కొందూరులో టౌన్కి నియర్ బై కూడా బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను చూసినా చాలా బాగుంది. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి షాబాద్. సో షాబాద్ వరకు కూడా డెవలప్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ అనేది ప్రీమియం ఉంటుంది అక్కడ, హై బడ్జెట్ అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనం కొనవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి షాద్నగర్లోనే మనకి జూ పార్క్ రావడం, షాద్నగర్లోనే వచ్చేసి మనకి అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళకి సంబంధించినవి రావడం. కానీ ఆ తర్వాత మనకి ఎన్ఆర్ఎస్సి, ఇది దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. దీంట్లో కొన్ని వేల మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా చుట్టుపక్కల కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రాయికల్ టోల్ ప్లాజా నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి ఏదైతే రామేశ్వరం టెంపుల్, రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ అండ్ టెంపుల్ చుట్టుపక్కల కూడా మనకి విట్యాల్ విలేజ్ వాళ్ళకి కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇలా. సో విట్యాల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గంగాధారిపల్లి. సో గంగాధారిపల్లి వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకి బూర్గుల. సో బూర్గుల గురించి స్పెషల్గా చెప్పాలంటే మనకి బూర్గుల మీద నుంచే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఫైనల్ అవుతుంది, అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఈ బూర్గుల వరకు ఎక్కువ డెవలప్మెంట్కి స్కోప్ ఉందన్నమాట. అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల కొనాలనుకునే వాళ్ళు బూర్గుల దగ్గర వరకు కొనుక్కోవచ్చు. సో బూర్గులలో తీసుకుంటూ కూడా మళ్ళీ హైవే నుంచి లోపలికి వెళ్ళినా కూడా 3 kilometer రేడియస్లో వెళ్ళినా కూడా ఇలా 14,000 15,000 గజం మినిమం ఉంది ఆ ఏరియాలో. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని, ప్లస్ బూర్గులలో పెద్ద రైల్వే స్టేషన్ ఉంటుంది, అది హల్ట్ ఇప్పుడు. సో ఇది కూడా మేజర్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు మనం. దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని వేలల్లో ఉన్నాయి, ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి. అక్కడ నుంచి మొదలు పెడితే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రాజాపూర్ పోలేపల్లి సెజ్ ఆల్రెడీ దాదాపు 10,000 ఎకరాల్లో ఉంది. ఇక్కడ కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి జడ్చర్ల పెద్ద మున్సిపాలిటీ. సో జడ్చర్ల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జడ్చర్ల కూడా ఒక మినీ హైదరాబాద్గా చెప్పుకోవచ్చు, అంతగానం డెవలప్మెంట్ అయింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ షాద్నగర్, ఆ తర్వాత జడ్చర్ల అనేది బాగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాస్ అనమాట. కాబట్టి అప్ టు జడ్చర్ల దాటి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఈరోజు చెప్తున్నా నేను మీ అందరికి ఒక విషయం ఏంటంటే, అతి తొందరలో బెంగళూరు హైవే గురించి అతి తొందరలో అప్ టు జడ్చర్ల, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్లో పెద్ద పెద్ద డెవలప్మెంట్స్, పెద్ద అనౌన్స్మెంటు మీరు వినబోతున్నారు. రాసి పెట్టుకోండి నా మాట. అతి తొందరలో, టైం పీరియడ్ చెప్పను, అతి తొందరలో మీరు అఫీషియల్గా అనఫీషియల్గా చాలా విషయాలు, పెద్ద డెవలప్మెంట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో ఏమేమి రాబోతున్నాయి, ఈ హైవేని మహాదశ ఎలా పట్టబోతుంది, ఈ హైవేలో వచ్చే కొత్త డెవలప్మెంట్స్ ఇంకా ఏమున్నాయన్నది కూడా రానున్న రోజుల్లో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. కాబట్టి మీరు జడ్చర్ల లోపు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే, మీరు డిటీసీపీలో తీసుకుంటే తిమ్మాపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ తిమ్మాపూర్ ఏరియా చుట్టుపక్కలంతా కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. హెచ్ఎండిఏలో 23,000 నుంచి 26,000 మినిమం ప్రైస్ ఉంది ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు కొత్తూరు నుంచి లోపలికి వెళ్తే డిటీసీపీలో తీసుకుంటే మనకి 10,000 11,000 ఈజ్ లీస్ట్ అనమాట. అక్కడ నుంచి ఎబో ఉన్నాయి ఇంకా.
తర్వాత హెచ్ఎండిఏలో తీసుకుంటే హైవే బేస్ చేసుకుని 30,000 40,000 వరకు కూడా ఉన్నాయి, 50,000 వరకు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి షాద్ నగర్. సో షాద్ నగర్ టౌన్లో ఆల్రెడీ బాగా డెవలప్మెంట్ అయింది. సో షాద్ నగర్ చుట్టుపక్కల హైవే నుంచి 2-3 కిలోమీటర్లు ఎక్కడ తీసుకున్నా కూడా 14,000-15,000 మినిమం ప్రైస్ ఉంది అక్కడ. అంటే మనకు ఒక 13 నుంచి 15,000 మధ్యలో దొరుకుతుంది. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిన తర్వాత బూర్గుల క్రాస్ అయిన తర్వాత బాలానగర్ నుంచి తీసుకుంటే హైవే నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే 11,000, 12,000, 13,000. తర్వాత రాజాపూర్. సో రాజాపూర్లో కూడా 11-12,000 ఉన్నాయి లోపల సైడ్. హైవే సైడ్ ఉన్నాయి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. సో రాజాపూర్ కూడా నెక్స్ట్ అద్భుతమైన ఏరియా కాబోతుంది. సో రాజాపూర్ కూడా వండర్ఫుల్ ప్లేస్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో రాజాపూర్ తర్వాత పోలేపల్లి. సో ముదిరేటిపల్లి అంటారు దాన్ని మేజర్గా. సో పోలేపల్లి అనేది లోపలికి ఉంటుంది. సో పోలేపల్లి సెజ్ అంతా లోపల ఉంటుంది, బట్ రోడ్డుకున్నదంతా ముదిరేటిపల్లి అంటారు. సో ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఏరియాలో కూడా చాలామంది ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, డెవలప్మెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి మనకి గొల్లపల్లి. సో గొల్లపల్లి ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ జడ్చర్ల పెద్ద టౌన్. సో ఈ రూట్లో ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ అవుతే మీ బడ్జెట్లో మీకు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ కొనుక్కుంటే, ఏ డెవలపర్ దగ్గర కొంటే, ఏ బిల్డర్ దగ్గర కొంటే మనకి అప్రిషియేషన్ బాగుంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, రీసేల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఎప్పుడు మనం ధన్ను మనం వేసినా కూడా మన మనీ మనకు వస్తాయా రాదా, ₹2 ఎప్పుడు ఎక్కువ రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ కావాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ రానున్న రోజుల్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.